సో మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి సార్. ఇక్కడ ఇది గతంలో పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రభుత్వం తెచ్చింది సార్. అప్పుడు ఏది ఉందంటే లోకుర్తి అని ఇక్కడ పక్కనే ఒక గ్రామం ఉంటుంది, మళ్ళీ ఒకటి ఏమంటే ఒంటిపూర్ అంటే లక్ష్మపూర్ అని ఒకటి ఉంటుంది. ఆ 2 చెరువులు నింపి తర్వాత ఇక్కడ కాన్కుర్తికి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని సర్వేలు కూడా అయిపోయినాయి. అది దాదాపుగా మంజూరు కూడా దగ్గర వచ్చేసింది. మరి అది పక్కకు పెట్టి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా పక్కన నియోజకవర్గమైన ఆయన 69 జీవో అని చెప్పి ఒకసారి తీసుకొచ్చింది సార్. ఇది కొడంగల్ నారాయణపేట అని చెప్పి మరి దాన్ని తీసుకొని వచ్చి సరే మేము ప్రాజెక్టుకు ఎప్పుడు వ్యతిరేకత లేరు, మా ప్రజలు కూడా మా గ్రామ ప్రజలు ఎప్పుడు ప్రాజెక్టుకు వ్యతిరేకత లేదు సార్. మేము గతంలో కూడా నిధులు కావాలి నీళ్లు కావాలని చెప్పి పోరాటం చేసినాం, దానికి మీరు మంచి పనే చేస్తుండ్రు. కాకపోతే ఇక్కడ ఉన్నది మొత్తం కాన్కుర్తిదే సార్. అంటే దీని నుండి మాకు ఒక చెంబెడి నీళ్ళు కూడా పోతలేవు. ఇంకోటి కూడా ఉన్న రైతులు మొత్తము ఇవి మొత్తము ఈ కరీడగట్టి 2 పంటలు 3 పంటలు తీసుకునే పొలాలు ఇవి వాళ్ళు ఇప్పుడు పోయేది దీంట్లో. అయితే మొత్తం దాదాపు అంటే 750 ఎకరాల దగ్గర పోతుంది సార్ ఇది. అయితే 750 ఎకరాలు పోతే మాది మొత్తం గ్రామ శివారే 5,000 చిల్లర ఉంది సార్. దాంట్లో గ్రామము పెడితే దాదాపు మాకు మిగిలింది ఇప్పుడు 3,000 ఎకరాలే మొత్తం. ఒక 1000 ఎకరాలు అక్కడ గ్రామం దగ్గర పోతాయి సార్, కాలువలు అవి ఇవి పోతాయి. అయితే దీంట్లో అస్సలు మెయిన్ ఎస్సీలు ఇక్కడ ఉండే సార్. తక్కువ జాతుల కులాస్తులే వాళ్ళకి ఎకరా 10 గుంటలు 20 గుంటలు అర్ధ ఎకరాలు మాత్రం ఉన్నాయి. అవి కోల్పోతే వాళ్ళు దిక్కులేని పరిస్థితి ఉంది. మేము మొన్న మన శివకుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది సార్. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. శివకుమార్ అంటే వాళ్ళ మేనమ్మ సార్. ఎక్కువ ఆయన చూస్తుంటాడు, ఆమె మిస్ ఏదో చేస్తుందంట స్టడీ. సరే ఆమె కూడా చాలా ఎమ్మెల్యే గారి ప్లేస్ లో శివకుమార్ గారు వచ్చారు. ఆయనకు మేము విన్నవించినాము, అది సార్ మాది అసలు మాకు ఈ ప్రాజెక్టు నుండి ఒక చెంబెడి నీళ్ళు, మేము ప్రాజెక్టుకి ఎప్పుడు వ్యతిరేకత కాదు, దానికి మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి. ఇక్కడ మాకు దాదాపుగా అంటే ఇప్పుడే చెప్పాను సార్ మా సోదరుడు, వాళ్ళది రోడ్ సైడ్ ఉన్నది ఏంటి ఊరు పక్కల ఉన్నది దాదాపుగా అంటే ₹1,00,00,000 పోయేది వాస్తవమే. కాకపోతే 14 లక్షలు ఇస్తామనేది మాత్రం సమంజసం కాదు సార్. అసలు వాడు ఏది దిక్కులేని పరిస్థితి, వాళ్ళ కుటుంబమే వలసపోవాలి లేకుంటే ఆత్మహత్యలు, అంతే, అంతకంటే మించి ఏం లేవు దీంట్లో. అయితే మేము మొన్న ఏం అడిగినాం సార్, సరైన నష్టపరిహారం ఇవ్వండి, ఒక కమిషన్ ఏర్పాటు చేయండి, విచారణ జరిపియండి, ఇక్కడ ఏం రేటు పోతున్నాయి భూములకు ధర కట్టండి, ఆ ధర ఇప్పియండి, లేకపోతే ఒకవేళ మీకు అనువైంది ఎక్కడన్నా ఉంటే పొలం కూడా ఇప్పియండి, భూమికి భూమి ఇప్పియండి, నష్టపరిహారం ఇచ్చి మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, బలత్కారం మాత్రం చేయొద్దు అని ఒక డిమాండ్ పెట్టాం సార్. తర్వాత ఏం పెట్టినామంటే ఒక 3 ఎకరాలు అంటే సన్నకారు రైతులు ఉన్నారు కదా సార్, వాళ్ళకు కనీసం జీవనోపాధికి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ విద్యార్థులను బట్టి ఏ ఉద్యోగం అన్నా ఇవ్వండి, వాళ్ళు జీవనం పోసుకుంటారు, వాళ్ళ జీవితం ఇక్కడనే బతుకుతారు, లేకుంటే ఊరిడిచి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒకటే మిగిలింది సార్ వాళ్ళకి. అది ఒక డిమాండ్ పెట్టినాం సార్. తర్వాత వచ్చేసి అయ్యా ఈ నీళ్లు ఉంటాయి కదా సార్, మాకు ఎలాంటి ఉపాయం లేకపోతే ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళకు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ఏమైనా ఉంటాయి కదా సార్, ఇండ్లు కానీ లేకపోతే ఏమైనా ఎలాంటి షరతులు పెట్టొద్దు, ఆ షరతులు లేకుండా కూడా వాళ్ళకు ఏదన్నా, ఎందుకంటే భూములన్నీ పోతున్నాయి కాబట్టి వాళ్ళు దానికి బతుకుదెరువు గురించి ఒక జాబును ఒక ఉద్యోగంను ఇవి ఇవ్వాలి వాళ్ళకి. మిగతా వాళ్ళు పూర్తిగా దీంట్లో కోల్పోతారు సార్, ఎక్కడ లేదు వాళ్ళ భూమిగా. అటువంటి వాళ్ళకు ఖచ్చితమైన పరిహారం ఇచ్చి వాళ్ళకు భూమి కానీ ఎక్కడన్నా ఇప్పించి వాళ్ళకి తీసుకోవాలని ఇది ఒక డిమాండ్ చేసినాం సార్. ఈ నీళ్లు తీసుకోవడానికి ఒక చిన్న ఇక్కడ కనీసం ఇంకొక 3,000 ఎకరాలు ఉంటుంది సార్, దానికి ఒక ఎత్తైన ఇంతకుముందు సర్వే కూడా జరిగిపోయింది దానికి, అది ఒక లిఫ్ట్ చేయండి, ఈ గ్రామానికి మిగతా పొలాలకైనా నీళ్ళు ఇస్తారు కదా అని చెప్పి అదొకటి వాళ్ళకి డిమాండ్ చేసుకున్నాం. తర్వాత సార్ గారికి మీరు సీఎం గారికి విన్నవించండి, సీఎం గారు కూడా సానుకూలత ఉంటాడు సార్. ఎందుకంటే ఇక్కడనే లగచర్లలు అనేది వింటున్నాం మేము, అంటే ప్రత్యక్షంగా చూడలేదు, వింటున్నాం. అక్కడ 20 లక్షలు 23 లక్షలు ఇచ్చిండ్రు, ఒక 150 గజాల స్థలం కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రు అని చెప్పి, ఇంకోటి ఇంటికో ఉద్యోగం అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏదో ఏర్పాటు చేస్తుంటాడు, దాంట్లో ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటాడు. అలాగే మాకు కూడా ఏదో కనీసం వాళ్ళు భూమి అన్న చూసుకుంటారు సార్, వాళ్ళు మేము భూమి కూడా చూసుకోలేని పరిస్థితి, ఇక్కడ భూమి చూసుకోలేము, మా పెద్దల సమాధులు కూడా చూసుకోలేము అని చెప్పి మా గ్రామ ప్రజలు నీళ్ళని మునిగిపోతుంది. అది ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడ నుండి పైప్ లైన్ తీసుకొని వస్తున్నారు, వాళ్ళకి 14 లక్షలు ఇస్తున్నారు, మళ్ళీ దాని మీద పంట చేసుకుంటుండే ఆయన ఆ రైతు. అక్కడ సరే వాళ్ళను ఒప్పించి మీరు తీసుకున్నారు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు ప్రాజెక్ట్ కావాలని మేము వ్యతిరేకించడం లేదు దీనికి. కాకపోతే సరైన నష్టపరిహారం ఇక్కడ నుండి కాలువ ద్వారా తీసుకుపోతారంట సార్ కొడంగల్ నియోజకవర్గం. సరే తీసుకుపోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే దీన్ని ఇక్కడ నుండి పైప్ లైన్ ద్వారా తీసుకుపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్.
రిజర్వాయర్ తీసేసి, ఎందుకంటే దాదాపు కంటే 500 రైతులు మునిగిపోతున్నారు దీంట్లో. వాళ్ళు ఎలాంటి జీవనాధారం లేనే లేదు. పైపుల ద్వారా తీసుకోపోండి, ఇంకో మార్గం కూడా తీసుకోపోండి, మాకు ఎలాంటి ఒక పైసా కూడా ఇవ్వదు ఓకే అని మా రైతులు కోరుతున్నారు సార్. మరి ఖచ్చితమైన ఈ డిమాండ్లు పరిష్కరించి సీఎం గారు సహృదయత చూసి మరి ఈ పేద రైతులని ఆదుకుంటారని చెప్పి సీఎం గారిని కూడా మేము విన్నవించుకుంటాం సార్. మీ ద్వారా తప్పకుండా మా డిమాండ్స్ అని చేసి తీసుకొని పరిహారం ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి చూసి తీసుకొని పోయేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. 5 ఎకరాలు ఉండదు. 5 ఎకరాలు మరి ఉంటుందా పోతుందా? పోతుండదు, ఏమి లేదు. నా మొగుడేమో గులాడలు లేవనికే చేతాదు, నా కొడుకు ఒక్కడు ఉండే చచ్చిపోయిండు, మామూలని ఒకలో దొబ్బుతున్నాడు, మామూలని గడ్డకి వేస్తాడా గుంతలో ముంచుతాడా. మరి 5 ఎకరాలు ఇస్తాను నువ్వు రెడీగా ఉన్నావా? ఏనికి ఇచ్చి ఆడ బతకలే. అంటే ఇప్పుడు నీళ్లు వేరే నీళ్లు కొనవోక మాకు ఏమంట చేసి కొనవోకో, మేము అంతా అనేది ఒకటే. మాకు బతుకుదే రుజుకోకో కొనవోకోకో. మా పిల్లలు ఇంకా చిన్న ఉండే ఎవరు దాకలే, నా కొడుకు ఒక్కడు ఉండే చచ్చిపోయా ఎవరు దాకలే. దాని మీదే బతికేది. అప్పు దాని మీద అందం దాని మీద పోతే లేస్తే ఎట్లా బతుకుదు. సో మీకు న్యాయం చేసి తీసుకపో అంటున్నాను. న్యాయం చేసి తినోకోకో, మేము వద్దని లేము, కానీ మాకేముండదో చేసి తినోకో.